మిత్రులారా, తెలంగాణ పాలిట అసలు విలను మెయిన్ విలను కూడా కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. గాంధీలో చికిత్స పొందుతూ సాయి మృతి 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న పెట్రోల్ బస్కుని సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి సాయిశ్వర్ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, తెలంగాణ సినిమా మొత్తంలో మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీయే. కత్తులు కనిపించాయని కుత్తుకలు తెగిపోతాయి అన్నట్టుంటుంది కాంగ్రెస్ విలనిజం తెలంగాణలో. వాళ్ళు గద్దెనెక్కడం కోసం ఏదైనా చేస్తారు. నాడు ఉన్న తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో కలిపింది ఇదే కాంగ్రెస్ పార్టీ. అట్లెట్లా కలుపుతారని నిలదీసినందుకు 369 మందిని 1969లో చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తామని చెప్పేసి గద్దెనెక్కి తెలంగాణ ప్రకటనను వెనుకకు తీసుకుంటే 100 మంది సావు కారణమైంది ఇదే కాంగ్రెస్ పార్టీ. మళ్ళా వాళ్ళు గద్దెనెక్కడం కోసం కామారెడ్డి సాక్షిగా 42% బీసీ రిజర్వేషన్ పేరు మీద దొంగ హామీ ఇచ్చి లంగ మాటలు చెప్పి గద్దెనెక్కి 42 సంగతి దేవుడెరుగు, కేసీఆర్ ఇచ్చిన 23 సంగతి పక్కన పెట్టి 17కు కుదించితే బీసీ బిడ్డ సాయిశ్వరు ఇలా పెట్రోల్ పోసుకొని చనిపోయిండు. దీనికి అసలు విలన్ ఎవరు తెలుసా మిత్రులారా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లని నమ్మించినటువంటి తీన్మార్ మల్లిగాన్తో సహా, రేవంత్ రెడ్డితో సహా, కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో సహా ఇలా సాయిశ్వర్ మరణానికి కారణం మిత్రులారా. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు అమాయకుల్ని రెచ్చగొట్టి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ కవితతో సహా ఏం సాధించినవని ఆనాడు అర్ధరాత్రి కలర్లు పూసుకొని ప్రజా పాలనను మెచ్చుకుంటుంది పగోని బిడ్డ అని చెప్పుకునేటట్టు చేసిన కల్వకుంట్ల కవిత కాస్త కాంగ్రెస్ కవిత అని చెప్తున్నా కాంగ్రెస్ కవితతో సహా ఇవాళ సాయిశ్వర్ మరణానికి కారణం మిత్రులారా. ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ పాలిట ఆనాటి నుంచి ఈనాటి దాకా కాంగ్రెస్ మెయిన్ విలన్ అయితే కల్వకుంట్ల కవిత నుంచి, కాంగ్రెస్ కవిత నుంచి, తీన్మార్ మల్లిగాన్ నుంచి రేవంత్ రెడ్డి దాకా వాళ్ళందరూ పావులే. ఈ తెలంగాణను దోసుకోవడం కోసం అసలు విలన్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి మిత్రులారా.